చేస్తుంటే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతు ధర్నా చేపడుతుంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయట్లేదు, సీఎం మాట తప్పాడంటూ గుళ్ళకే వెళ్ళి అక్కడ సీఎం పైన ఎలాంటి పాపం దాక్కుంటారని చెప్పి అయ్యగారితో పూజలు చేస్తున్నారు. ఏం చెప్తారు? వాస్తవంగా హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, అదేవిధంగా కేటీఆర్, కవిత ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదల యొక్క సొమ్మును దోచుకొని పాపం చేసిరు. వాళ్ళు లక్షలాది మంది యొక్క రైతుల యొక్క ఉసురు దాకే మీ ప్రభుత్వం పడిపోయింది. 8 నుంచి 9 వేల మంది రైతులు 10 సంవత్సరాల కాలంలో చనిపోయిన సంగతి నేను గుర్తు చేస్తున్నా. 150 నుంచి 200 మంది నిరుద్యోగులు చచ్చిపోయినరు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క భూములను అసైన్ భూములు గుంజుకొని ధరణి పేరుతోటి కోటీశ్వరులుగా కోటీశ్వరులుగా రబ్బర్ చెప్పులు లేని మీరు అనేక కోట్లు దోచుకుర్రు కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయినని నేను అనుకుంటున్నా. పాపం మొన్న మా వదిన చెప్పినట్టుంది హరీష్ అన్న మిస్సెస్, అయ్యా మనం ఇన్ని కోట్లు దోచుకున్నాం, మరి ఎట్లా ముసలోడు అయితే మననైతే ఏదో మరి బిడ్డ జైలుకి పోయింది, మనకు కూడా ఏదైనా పాపం తాకుతుంది, ఈ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంది కాబట్టి మా వదిన బదిలాడితే ఇప్పుడు శ్రావణ మాసంలో తను చేసినటువంటి తప్పులని, అంటే దళితులకు 3 ఎకరాలు ఇస్తా, ఆ తర్వాత ఇంటింటికో ఉద్యోగం ఇస్తా, అనేకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. పీడిస్తున్నట్టుంది రాత్రిపూట హరీష్ రావుని మధ్యలో లేపి వదిన అడుగుతున్నట్టుంది, ఏమయ్యా మరి రాష్ట్రంలో సొమ్ము మరి ఒక కేటీఆర్ ఒక్కడే తినలేదు, మరి ముసలాయన తినలేదు, కవిత ఒక్కటే తినలేదు, మరి మనకు కూడా పాపం ఉంది కాబట్టి లక్ష్మీనరసింహస్వామి కాడికి పోయి మన పాపం కడుక్కుందామని రైతుల పేరుతోటి మనం ఒక డ్రామా చేద్దామని నటన స్టార్ట్ చేస్తాం. మీరే అన్నారు చాలా అక్రమంగా సంపాదించారు, కొన్ని కోట్లు సంపాదించారు. మీరు ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆస్తుల్ని వెనక్కి తెచ్చే పరిస్థితి మీకు ఉందా అసలు? తప్పకుండా, ఎందుకంటే కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ తోటి అనేక మంది అధికారులను కానీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళని బెదిరించి డబ్బులు దొబ్బినారు, అసైన్డ్ భూములు దొబ్బినారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో కుంభకోణం జరిగింది, మిషన్ కాకతీయలో కుంభకోణం, మిషన్ భగీరథలో కుంభకోణం, హైదరాబాద్ చుట్టుముట్టు వేలాది ఎకరాలు దోచుకున్నటువంటి వీళ్ళ యొక్క పాపం పండింది. కాబట్టి 100కు 100% మా యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన నాటి నుంచే మేము శ్వేతపత్రాలు విడుదల చేసినాం. 7.5 లక్షల కోట్లు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, అప్పుల పాలు చేసినారు. ఇందు గలడందు సందేహం అన్నాడు, ఎందెందు వెతికిన అవినీతే ఉంది. కేసీఆర్ యొక్క పాలనలో వీళ్ళందరికీ తిలా పాపం తలా పిడికాడు, వీళ్ళందరూ కూడా జైలుకు పోతారు. కేటీఆర్ పోతాడు, ఇప్పటికే కవిత పోయింది, మళ్ళీ కేసీఆర్ పోతాడు, నెక్స్ట్ హరీష్ రావు యొక్క వరుస క్రమంలో ఉంది. కాబట్టి ఉలిక్కి పడుతూ రైతులని ముందలేసుకొని మొసలికి నీరుగారుస్తూ ఉన్నారు.